నీ భగవంతుణ్ణి నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది. కంగారు పడకండి. ఎంత బలవంతుడితో, ఎంత అధికారంలో ఉన్నవాడితో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే భయపడితే తీరదు. ఏ పదవిలో ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు గౌరవం వచ్చేది. ఎంత చదువుకుంటే ఎవడకి కావాలి, ఏ పదవిలో ఉంటే ఎవడకి కావాలి. వాడు పనికిమాలిన పనులు చేసేటప్పుడు నీకున్న సంస్కారం ఏమిటి, నిన్నెంతమంది నమ్మచ్చు. వీడికి ఒక పని అప్పజెప్పామంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. వాణ్ణి నమ్మవచ్చు అన్న భావన ముందు ఏర్పడాలి.